Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Another topic which you just raised with me. మరొక అంశం ఇప్పుడే నువ్వు నా వద్ద లేవనెత్తావు కదా, The subject of Shivaratri. శివరాత్రి గురించి. Now, should we, as Vaishnavas, observe Shivaratri? మరి మనం వైష్ణవులుగా మనం శివరాత్రిని జరుపుకోవాలా? Fasting, staying up all night. అంటే ఉపవాసం చేయడం, రాత్రంతా జాగరణ చేయడం. Are we not told to not worship demigods? ఎందుకంటే మనకి దేవతారాధన చేయవద్దని చెప్పబడింది కదా. Anyadeva Shranai Tomare Kohino Bhai. అన్యదేవ శరణ్యనాయ్ తొమారే కోహినో బాయ్. Bhakti Paramakara. ఏ భక్తి పరమ కరుణ. Sometimes says this twice, maybe three times. He says this in Prema Bhakti Chandra. గౌతమదాస్ ఠాకూర్ వారు ఈ విషయాన్ని 2 సార్లు లేదా బహుశా 3 సార్లు చెప్పుంటారు తన యొక్క ప్రేమ భక్తి చంద్రికలో. Worshipping demigods is not taking shelter inside. అంటే దేవతలను ఆరాధించకపోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఆశ్రయాన్ని పొందకపోవడం, వారి యొక్క ఆశ్రయాన్ని. ఆ విధంగా ఆయన చెప్పారనమాట ప్రేమ భక్తి చంద్రికలో. Not taking shelter of other gods is the prime cause of bhakti. And భక్తిలో చాలా ముఖ్యమైనటువంటి విధానం ఏమిటంటే ఇతర దేవతలను ఆశ్రయించకపోవడం. Harivansh Vilas Sanatana Goswami, Gopal Bhakti Goswami, they write about Shivaratri and మరి హరిభక్తి విలాసంలో మనం చూస్తే సనాతన గోస్వామి, గోపాల భట్ట గోస్వామి వారు శివరాత్రి గురించి రాయడం జరిగింది. how Vaishnavas should observe it. So that అలాగే వాళ్ళు ఏ విధంగా వైష్ణవులు దీన్ని జరుపుకోవాలని దాని గురించి కూడా రాశారు. is not మరి అది చాలా స్పష్టంగా ఉంది, అవునా కదా? observed. అంటే దాని అర్థం మనం జరుపుకోవాలండి. And worshipping Shiva as the supreme Vaishnava. అంటే శివుణ్ణి పరమోన్నతమైనటువంటి వైష్ణవునిగా ఆరాధించడం. Of course, there are dozens of things in Harivansh Vilas which I doubt very అయితే హరిభక్తి విలాసంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. for the Sanatana Goswami or anyone else in the Gauriya Sampradaya will follow. ఎందుకంటే అందులో ఏవైతే రాయబడ్డాయో అవి సనాతన గోస్వామి కానీ లేదా ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఇతరులు కానీ వాళ్ళు పాటించారా అనేది సందేహాస్పదంగా ఉన్న విషయాలు అనేకమైనవి ఉన్నాయి. In the Harivansh Vilas, there's no direction to observing Radha Ashram. Curiously enough. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హరిభక్తి విలాసంలో రాధాష్టమిని జరుపుకోవడం గురించి ఎలాంటి నిర్దేశాలు లేవు. There is for Shivaratri. కానీ శివరాత్రి జరుపుకోవడం గురించి నిర్దేశాలు ఉన్నాయి. I'm just going to read something from Srila Prabhupada's Krishna book. Extracted from Shastra, from various Shastras. How do we observe Shivaratri or not? Nana. So much. Curious. But enough. That is for Shivaratri. I'm just going to read something from Srila Prabhupada's Krishna book. అయితే ఇప్పుడు నేను శ్రీల ప్రభుపాదుల వారి కృష్ణ గ్రంథం నుండి ఒక అంశాన్ని చదువుతాను. Chapter 34. 34వ అధ్యాయం. Once upon a time, the crowd men of Vrindavan, headed by Nanda Maharaj, desired to go to Ambikavan to observe the Shivaratri ceremony. అక్కడ ఏమని చెప్పారంటే ఒకానొక సమయంలో ఈ బృందావనంలో ఉన్నటువంటి గోపాలకులు నంద మహారాజు యొక్క నాయకత్వంలో వాళ్ళు అంబికావనానికి వెళ్ళి శివరాత్రి కార్యక్రమాన్ని జరుపుకోవాలని అనుకున్నారట. The Rasleela, between the Dol Yatra ceremony and the Rasleela ceremony,
There's one important ceremony called Shivaratri. అందులో ఏమి రాశారంటే డోలా యాత్రకు అలాగే రాసలీల కార్యక్రమానికి మధ్యలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉంది, దాని పేరు శివరాత్రి. Which is especially observed by the Shaivites or devotees of Lord Shiva. అది ముఖ్యంగా శైవులు లేదా శివుని యొక్క భక్తులు దాన్ని జరుపుకుంటూ ఉంటారు. Sometimes the Vaishnavas also observe this ceremony కొన్నిసార్లు వైష్ణవులు కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు, because they accept Lord Shiva as the followers of Vaishnava. ఎందుకంటే వైష్ణవులు శివుడిని అత్యున్నతమైనటువంటి వైష్ణవుడిగా పరిగణిస్తారు కాబట్టి. But the function of Shivaratri is not observed very regularly by the bhaktas or devotees of Krishna. కానీ కృష్ణ భక్తులు మాత్రం ఈ శివరాత్రి కార్యక్రమాన్ని అంత క్రమం తప్పకుండా జరుపుకుంటూ ఉండరు. Under the circumstances, Srimad Bhagavatam says that Nanda Maharaj and the other cowherd men మరి అలాంటి సందర్భంలో ఈ పరిస్థితులలో శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, నంద మహారాజు మరియు ఇతర గోపాలకులు ఎవరైతే ఉన్నారో quote, once upon a time desired, unquote, the word used in Bhagavatam, ekada. వాళ్ళు ఒకానొక సందర్భంలో, ఇక్కడ భాగవతంలో ఏకదా అనేటువంటి పదాన్ని వాడారు, వాళ్ళు జరుపుకోవాలని అనుకున్నారట శివరాత్రిని. Which translates into English as once upon a time. This means that they were not regularly observing the Shivaratri. దీని అర్థం ఏమిటంటే వాళ్ళు తరచుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం లేదనే కదా, అందుకే ఒకసారి జరుపుకోవాలని అనుకున్నారు అని చెప్పి రాశారు భాగవతంలో. But then once upon a time, they wanted to go to Ambikava out of curiosity. కాబట్టి వాళ్ళు ఒకానొక సమయంలో అంబికా వనానికి వెళ్ళాలనుకున్నారట, ఏదో ఒక కుతూహలంతో ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా. So do we observe Shivaratri or not? మరి ఇక్కడ ప్రశ్న ఏమిటి, మనం శివరాత్రిని జరుపుకుంటామా లేదా? Well, we have to see Guru, Sadhu and Shastra. సరే, మనం గురువు సాధువు శాస్త్రం ద్వారా అర్థం చేసుకోవాలి. Haribhakti Vilas is given by our Guru, Sanatana Goswami, and it's మరి హరిభక్తి విలాసం అనేది మన గురువు అయినటువంటి సనాతన గోస్వామి ద్వారా ఇవ్వబడింది. extracted from Shastra, from various Shastras. మరి హరిభక్తి విలాసం అంటే అది వివిధ శాస్త్రాల నుండి సారాంశాలు స్వీకరించబడ్డాయి. Our recent Gurus, specifically Bhakti, but let's go back a little further. Bhaktivinoda Thakur, మరి మన అంటే ఈ కాలం నాటి గురువులు ఎవరైతే ఉన్నారో అంటే ఆచార్యులు, ముఖ్యంగా భక్తి వినోద ఠాకూర్ల వారు while restoring the Yogapith, the birthplace of Chaitanya Mahaprabhu, భక్తినాథ ఠాకూర్ వారు మాయాపూర్లో యోగపీఠ్ అంటే చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరిస్తున్నటువంటి సమయంలో, or restoring it as a place of worship, అంటే దాన్ని ఒక పూజా స్థలంగా దాన్ని పునరుద్ధరిస్తున్నటువంటి క్రమంలో he installed that behind, you may have seen, behind the deities of Shachi Jagannath Nilai, మీరు అక్కడ చూస్తే యోగపీఠంలో ఆ స్థలం ఏదైతే ఉందో దానికి వెనుక భాగంలో, అంటే అక్కడ సచి జగన్నాథ్ నిమాయ్ అనే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనకాల he installed two Shiva lingas. ఆయన 2 శివలింగాలను ప్రతిష్ఠ చేశారు. With the Lord Shiva is protecting the Dham. అంటే ఏ అవగాహనతో, అక్కడ శివుడు ఆ ధామాన్ని రక్షిస్తున్నాడు అనే భావనతో. Bhaktisiddhanta Saraswati Thakur, I'm not sure what was observed in the time of Bhaktivinoda Thakur, but Bhaktisiddhanta Saraswati Thakur didn't observe Shivaratri. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు భక్తి వినోద ఠాకూర్ల వారి సమయంలో అయితే మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం శివరాత్రిని జరుపుకోలేదు. And accordingly, his disciples didn't do it also. అందుచేత వారి యొక్క శిష్యులు కూడా శివరాత్రిని జరుపుకోలేదు. And Srila Prabhupada also didn't do so. మరి శ్రీల ప్రభుపాదుల వారు కూడా శివరాత్రిని జరుపుకోలేదు. So because they're wrong to do so, but at కాబట్టి ఆ విధంగా చేయడం తప్పు అని మనం చెప్పలేం. the same time, it's Srila Prabhupada writes here, కానీ అదే సమయంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తున్నారు, it's not regularly observed by the Vaishnavas. భాగవతంలో రాస్తున్నారు, ఏమంటున్నారు, వైష్ణవులు తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని పాటించడం అనేది లేదు అని చెప్పి అంటున్నారు. అంటే క్రమం తప్పకుండా ఆ విధంగా చేసేవారు కాదు, ఎప్పటికప్పుడు అప్పుడప్పుడు చేసి ఉండొచ్చు. Can be, but if someone wants to individually do that, మరి ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరైనా పాటించాలనుకుంటే చేయొచ్చు. they may do so, but it's not
It's not a regular function కానీ అదేమి అధికారికమైనటువంటి కార్యక్రమం కాదు వైష్ణవులకు, of the Gaudiya Vaishnavas. అంటే గౌడీయ వైష్ణవులకు. Sri Vaishnava Sampradaya, మరి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనం చూస్తే they say in Sri Vaishnava Sampradaya, if you're in a forest శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఏమంటారంటే, మీరు ఒకవేళ అరణ్యంలో ఉన్నారనుకోండి, and then you see a tiger, మీకు ఒక పులిని చూశారు, మీరు the tiger's coming to catch you, and you పులి మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తుంది అనుకోండి, see there's a Shiva temple. You మరి దగ్గరలో మీకు ఒక శివాలయం కనిపించింది అనుకోండి, go inside the Shiva temple. మీరు శివాలయంలోకి వెళ్ళొద్దని చెప్తారు. Don't go in the Shiva temple. Let the tiger eat you. పులి వచ్చి మిమ్మల్ని తినేనే ఉంటే పర్వాలేదు, కానీ మీరు శివాలయంలోకి వెళ్ళొద్దని చెప్తారు వాళ్ళు. They're so strict. అంటే వాళ్ళు అంత కఠినంగా ఉంటారు అన్నమాట. They used to. కనీసం అంత కఠినంగా ఉండేవారు పూర్వం. The different sampradayas have different outlooks. అంటే వివిధ సాంప్రదాయాలకు వివిధ రకాల దృక్పథాలు ఉంటాయి. Other sampradayas, they regularly worship so many different demigods. అయితే మత సాంప్రదాయంలో చూస్తే వాళ్ళు తరచుగా అనేకమైనటువంటి దేవతలను పూజిస్తూ ఉంటారు. The understanding that they are representatives of Krishna. ఈ అవగాహనతో ఈ దేవతలందరూ కూడా కృష్ణుని యొక్క ప్రతినిధులు అనేటువంటి అవగాహనతో పూజిస్తారు. And we have from our recent acharyas, మరి మనకు మన ఈ మధ్యకాలం నాటి ఆచార్యుల నుండి మనం చూస్తే not to make a big thing. వాళ్ళెవరు కూడా శివరాత్రి విషయంలో అంత గొప్ప ఆర్భాటం ఇప్పుడు చేయలేదు. Some may individually do so. అంటే కొంతమంది వ్యక్తిగతంగా చేస్తూ ఉండొచ్చు. Some devotees, that may be from previous attachment and before you came to Krishna consciousness. కొంతమంది భక్తులు కృష్ణ చైతన్యానికి రావడానికి ముందు వారి పూర్వపు ఆసక్తుల కారణం చేత వాళ్ళు జరుపుకోవాలని అనుకుంటూ ఉండొచ్చు. We don't want to, as I understand it, Srila Prabhupada didn't promote that. అయితే మరి నాకు అర్థమైనంత వరకు శ్రీల ప్రభుపాదుల వారు దాన్ని ప్రోత్సహించలేదు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా ప్రోత్సహించలేదు. That because there is that strong tendency of devotees who ఎందుకంటే ఈ భక్తులలో కొంతమందిలో ఒక తీవ్రమైనటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందన్నమాట. come to Krishna consciousness, to pure devotional service. అంటే ఎవరైతే ఈ కృష్ణ చైతన్యానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది శుద్ధ భక్తి సేవకు, There is a strong tendency to remain somewhat Hinduish. అంటే వాళ్ళకి ఇంకా ఎంతో కొంత ఈ హిందుత్వవాదం పట్ల ఆసక్తి ఉండే భక్తులు కొంతమంది ఉంటారు. I don't know if you understand what that means, but to అయితే మరి మీకు నేను చెప్పేది ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. remain attached to the conceptions that you had previously. అంటే దాని అర్థం పూర్వం మీకు కలిగి ఉన్నటువంటి ఆసక్తులను ఇంకా కొనసాగించడం అనమాట. I know it's very, very difficult for many devotees to accept మరి నాకు తెలియదు, ఎందుకంటే చాలా మంది భక్తులకు కొన్ని విషయాలు అంగీకరించడం చాలా కష్టం అనమాట వాళ్ళకి. that we don't give importance to the non-Charitamanas. ఉదాహరణకి మనం రామచరిత మానస ఏదైతే ఉందో దానికి అంత ప్రాముఖ్యతనివ్వం మనం. అయితే కొంతమంది భక్తులకు ఎందుకు మనం ఇవ్వం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. It's very difficult for many devotees to accept. అయితే ఆ విషయాన్ని అంగీకరించడం చాలా మంది భక్తులకు కష్టం అనమాట. Come from North India. ముఖ్యంగా ఎవరైతే ఉత్తర దేశం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు. From what I understand, I read an English translation of Ramacharita. నాకు అర్థమైనంత వరకు నేను రామచరిత మానస్ యొక్క ఆంగ్ల అనువాదాన్ని చదివాను నేను. అయితే నేను కొంచెం అసలు విషయం నుంచి పక్కదారి పడుతున్నట్టుగా అనిపించవచ్చు మీకు. But in and of itself, it's fine. Of course, it's for example, it's said as well, Ramayana. అయితే అది పర్వాలేదు, కానీ అది ఖచ్చితంగా వాల్మీకి రామాయణం లాగా ఖచ్చితంగా ఇవ్వబడింది కాదు అది. ఎందుకంటే కొన్ని విషయాలు భిన్నంగా ఉన్నాయి వాల్మీకి రామాయణం నుండి. But the sampradaya that promotes it is connected with the Ramanandi sampradaya. కానీ రామచరిత మానసుని ప్రోత్సహించేటువంటి సాంప్రదాయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రామానంది సాంప్రదాయంతో సంబంధాన్ని కలిగి ఉంది. It appears to be very devotional, but actually it's deeply affected with Mayavada. మరి ఆ రామానంది సాంప్రదాయం పైకి చాలా భక్తిపూర్వకమైనదిగా కనిపిస్తుంటుంది, కానీ వాస్తవానికి చాలా లోతుగా మాయావధం చేత ప్రభావితమై ఉంటుంది. So the whole
whole succession of Ramcharitmanas is, you're going to get some Ayavana along with that. అందుచేత ఈ రామచరిత మానసు యొక్క సాంప్రదాయం ఏదైతే ఉందో అది ఈ మాయావధం చేత ప్రభావితమై ఉందన్నమాట. So maybe very difficult for people to accept. But anyway, we కాబట్టి జనానికి ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం అయి ఉండొచ్చు. don't, Srila Prabhupada never put deity or Shiva Linga on the altar or any such. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఎన్నడూ కూడా మరి మండపంలో ఇప్పుడు కూడా శివలింగాన్ని పెట్టడం లేకపోతే వేరే వస్తువులు ఏవో పెట్టడం అనేది ఎప్పుడు చేయలేదు. Even in Bhakti Rasamrita Sindhu, it's stated that one should begin the worship of Ganesha. మరి మనం భక్తిరసామృత సింధువులు కూడా చూస్తే ఆరంభం మనం విఘ్నేశ్వరుడి పూజతో మొదలు పెట్టాలని ఉంది. That's standard in everywhere, in all of Vedic culture. ఎందుకంటే వైదిక సంస్కృతిలో అన్ని చోట్ల కూడా అదొక ప్రమాణంగా ఉంది. అంటే మొట్టమొదటి పూజ గణేశునికి చేయడం అనేది. One should first worship Ganesha. But Srila Bhaktisiddhanta Saraswati Thakur and following Srila Prabhupada didn't do that. When Srila కానీ భక్తినాథ ఠాకూర్ల వారు కానీ భక్త సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు కానీ ఆ విధంగా చేయలేదు. Prabhupada was asked about that, he said we worship the Gurus. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారిని అడగడం జరిగిందో దీని గురించి ఆరంభంలో మరి గణేశుని పూజ చేయాలి కదా, అప్పుడు ఆయన ఏమన్నారంటే మనం మన గురువులను పూజిస్తున్నాం కదా అని చెప్పారు. They're the representatives of Krishna, ఎందుకంటే మన గురువులు కృష్ణుని యొక్క ప్రతినిధులు, who destroy all the obstacles for us on the path of devotion. వాళ్ళు మన యొక్క భక్తి మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నిటిని కూడా నాశనం చేస్తారు. So these are some fine points which could కాబట్టి ఇవన్నీ కొన్ని సూక్ష్మమైనటువంటి అంశాలు. be discussed in more detail, and you can go back and forward in this. మరి వీటి గురించి ఇంకా మనం లోతుగా చర్చించవచ్చు. వాదోపవాదాలు అనేవి జరుగుతాయి. Way and that way. ఆ విధంగా ఈ విధంగా రకరకాలుగా తర్కించవచ్చు. My understanding is that following Srila Prabhupada's example, we కానీ నా అవగాహన ఏమిటంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే ఉదాహరణ చూపారో దాన్ని మనం అనుసరించాలి. shouldn't make a big thing of Shivratri. If someone individually wants to అంతేగాని శివరాత్రి విషయంలో పెద్ద ఆర్భాటం చేయకూడదు. ఒకవేళ ఎవరికైనా వ్యక్తిగతంగా అనుసరించాలని అనిపిస్తే follow, వాళ్ళు అనుసరించవచ్చు. they can do. And even staying up all night and fasting, you have to see if the next day you're going to be strong enough for doing your devotional service. ఒకవేళ రాత్రంతా కూడా నేను జాగరణ చేస్తాను, ఉపవాసం ఉంటానని అనుకుంటే, కానీ మీరు చూడాలి తర్వాత రోజు మనం చేయాల్సినటువంటి భక్తియుత సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి మనం సమర్థంగా దృఢంగా ఉంటామో లేదో చూసుకోవాలి. Even following Ekadashi, Srila Prabhupada, he did. Again, following Srila Bhaktisiddhanta Saraswati. చివరికి ఏకాదశిని పాటించడం విషయంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు అంత కఠినంగా దాన్ని నొక్కి చెప్పలేదన్నమాట. He wanted that the devotee. He was more concerned that the devotees engage in service and be fit enough to do that than that they follow very difficult paths. మీరు చూసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు భక్తుల గురించి ఆయన ఎంతగానో ఆలోచించేవారు అనమాట. అంటే వాళ్ళు సేవలలో నిమగ్నం కావడం, అలాగే ఆ సేవలు కొనసాగించడానికి వాళ్ళు దృఢంగా ఉండడం అనే దాని మీద ఆయన నొక్కి చెప్పారు. వీటికంటే అంటే చాలా కష్టమైనటువంటి ఉపవాసాలు చేయడం కంటే ఆయన దైనందిన సేవ సక్రమంగా కొనసాగించడానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చారు. Previously, people had more strength. అయితే పూర్వం మనం చూసినట్లయితే జనానికి చాలా వాళ్ళు బలంగా ఉండేవారని మనకి అర్థమవుతుంది. Just look at this. And from he looks very strong as well. Just like it. Nowadays, people eat all rubbish. కానీ ఈ రోజుల్లో జనం తినేదంతా కూడా చెత్త. Food is mostly all rubbish. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారం ఏదైతుందో అదంతా కూడా చెత్తతో నిండి ఉందన్నమాట. And I heard that this McDonald's food in America, if you give it to a dog, they won't eat it. నేను విన్న విషయం ఏంటంటే ఈ మెక్డొనాల్డ్స్ వాళ్ళు అమ్మేటువంటి ఆహారం ఏదైతే ఉందో అమెరికాలో అది మీరు ఒక కుక్కకి ఇస్తే కుక్క కూడా తినదంట. Because by Paramatma they know that it's not good.
ఎందుకంటే ఆ కుక్కలో ఉన్నటువంటి పరమాత్మ వలన ఆ కుక్క కూడా అర్థం అవుతుంది ఇది మనం తినదగిన ఆహారం కాదని. Just like the cows are grazing in the forest. ఎలాగంటే ఆవులు అరణ్యంలో గడ్డి మేస్తూ ఉంటాయి. Who tells them don't eat this poisonous మరి fruit? వాటికి ఎవరు చెప్తారు ఇది విషపూరితమైనటువంటి మొక్క దీనిని తినకూడదని? Who tells them? Paramatma. ఎవరు చెప్తారు వాటికి? పరమాత్మ చెప్తాడు. So there are a few things. Hare Krishna. కాబట్టి ఇవి శివరాత్రి గురించిన కొన్ని ఆలోచనలు. హరే కృష్ణ.